హే హాయ్, వెల్కమ్ టు కాక్టైల్ తమాషా. ఈరోజు రెసిపీ వచ్చి పాలకూర టమాటా. ఆ పాలకూర టమాటా తినొచ్చా లేదా అనేది నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను, చూడండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోండి, అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు వేసుకోండి. జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు మరియు ఉల్లిగడ్డలు వేసుకోండి. ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ సరిపోతుంది, అది వేసుకొని ఫ్రై చేసుకోండి. దీని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకొని కలుపుకొని ఆ తర్వాత మళ్ళీ ఎల్లిగడ్డలు వేసుకోండి. ఎల్లిగడ్డలు ఒక 3 నుండి 4 సరిపోతాయి, అవి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఓకే, ఇప్పుడు టమాటా పాలకూర తినొచ్చా లేదా అనే దానికి చెప్తాను. టమాటా పాలకూర తింటే స్టోన్స్ వస్తాయి అని చెప్పి అందరు అంటుంటారు కదా, కానీ కాదు. టమాటా పాలకూర తిన్నంత మాత్రాన స్టోన్స్ వస్తాయి, అది తప్పు. కిడ్నీలో స్టోన్స్ని ఏమంటారంటే కాల్షియం ఆక్సిలేట్ క్రిస్టల్స్ అంటారు. సో టమాటాల పాలకూరలో ఉండేది ఆక్సిలేట్స్ అన్నమాట. ఆక్సిలేట్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒక 100 గ్రాముల టమాటాలో ఒక 50 మిల్లీగ్రామ్స్ ఆక్సిలేట్స్ వరకు ఉంటాయి. ఒక 100 గ్రాముల పాలకూరలో ఒక 600-700 మిల్లీగ్రాముల ఆక్సిలేట్స్ అట్లా ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని, కారం వేసుకొని, టమాటాలు వేసుకొని కలుపుకోండి. టమాటాలు వేసుకున్నాక కొంచెం మరుగుతున్న టైంలో మధ్యలో సాల్ట్ వేసుకోండి. సాల్ట్, ధనియాల పౌడర్ వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మన టాపిక్ వద్దాము. సో ఆక్సిలేట్స్ అనేటివి ఎప్పుడైతే మీరు ఉడకబెడతారో, టమాటాని కానీ పాలకూరని కానీ ఉడకబెడతారో, ఆక్సిలేట్స్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. అరౌండ్ 90-95% ఆఫ్ ఆక్సిలేట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. సో ఆక్సిలేట్స్ వెళ్ళిపోయిన తర్వాత మనకి స్టోన్స్ వస్తాయి అనే కాన్సెప్ట్ ఇంకెక్కడుంది? ఆక్సిలేట్స్ వల్లనే కదా స్టోన్స్ వచ్చేది. ఆక్సిలేట్స్ అనేదే ఉడికించిన తర్వాత వెళ్ళిపోతాయి. సో దానివల్ల మనకేం ప్రాబ్లం ఉండదు. ఇంకెళ్ళిపోయిన తర్వాత మనం తినేయచ్చు, ఎవరైనా తినేయచ్చు. పచ్చిగా తిన్నప్పుడు మాత్రమే ఆక్సిలేట్స్ అలానే ఉంటాయి కాబట్టి స్టోన్స్ ఉన్న వాళ్ళు తింటే ప్రాబ్లం, లేకపోతే ఏం కాదు. అందుకని మన పూర్వకాలంలో ఏ రీజన్ అంటే ఎగ్జాక్ట్ రీజన్ ఏం చెప్పకుండా ఓకే టమాటా పాలకూర తింటే స్టోన్స్ వస్తాయి తినొద్దు, పాలకూర తింటే స్టోన్స్ వస్తాయి తినొద్దు, టమాటా తింటే స్టోన్స్ వస్తాయి తినొద్దు అని చెప్పారు. అది తప్పు. ఉడికిచ్చి తింటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు పాలకూర వేసుకోండి మన టమాటాలో. ఇప్పుడు టమాటా ఉడికిపోయిన తర్వాత పాలకూర వేసుకోండి. కావాల్సినంత పాలకూర వేసుకోండి మీరు. సో పాలకూర ఉడికించుకోండి, రెండు కలిపి మంచిగా ఉడికించుకోండి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే టమాటా పాలకూర విడివిడిగా కానీ కలిపి కానీ ఎలాంటి వాళ్ళైనా తినొచ్చు. సో ఏం ఇష్యూస్ ఉండవు, ఉడికించి తింటే ఏ ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కాసేపు అలా ఒక 15-20 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా పాలకూర కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో కొంతమంది ఓన్లీ పాలకూర తినడం కష్టంగా తింటారు. సో అలాంటి వాళ్ళకి కొంచెం టేస్టీగా తినాలి, బాగుండాలి అని అంటే ఇలా టమాటాతో కలిపి చేసుకుంటే బాగుంటుంది. ట్రై చేయండి. సో మీకు ఇప్పుడు ఫైనల్గా తెలిసింది కదా, రెండు కలిపి తినొచ్చా తినరాదా, అసలు రీజన్ ఏంటి అని చెప్పి. ఫైనల్లీ మన పాలకూర టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కాక్టైల్ తమాషా.